బ్లౌజ్కి పొట్లీ బటన్స్ జాయిన్ చేసేటప్పుడు చాలామంది లైనింగ్ పైన బటన్స్ కుట్టేసి తర్వాత పై క్లాత్ పెట్టి తిప్పిస్తూ ఉంటారు. అలా తిప్పించారనుకోండి మనకు స్టిఫ్నెస్ అనేది ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము వి షేప్ నెక్కి ఈ బటన్స్ అనేటివి జాయిన్ చేద్దామండి. ఈ డిజైను సింపుల్గా ఉంటుంది, వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. కాబట్టి చాలామంది ఇష్టపడతారు. చూడండి, మనకి పై క్లాత్ లోపల లైనింగ్ రెండు మనము జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి, మనం బటన్స్ పెట్టిన తర్వాత కూడా మనకు స్టిఫ్గా అనిపిస్తుంది. అదే మనం లైనింగ్ పైన పెట్టామనుకోండి మనకు స్టిఫ్నెస్ అనేది ఉండదు. కుట్టేటప్పుడు మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చిన్న మిషన్లో ఇలాంటి డిజైన్ పెట్టేటప్పుడు అలా మనం లైనింగ్ పైన కుట్టామంటే మనకు క్లాత్ అనేది ముడుచుకుంటూ లాగినట్టు అనిపిస్తుందండి. మనం ఒక షేప్ పెడితే ఇంకొక షేప్ నెక్ అయితే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా పెట్టాలో చూద్దాము. 1.5 ఇంచు అటు ఇటు పెట్టి 1.5 ఇంచు పెట్టానండి. పెట్టి చూడండి, ఇలా మీరు పైన మాత్రం ఇలా చుట్టేసి వదిలేశారనుకోండి, ఈ సైడ్ అంతా మనం కుట్టినప్పుడు బయట కనిపిస్తూ ఉంటుంది. దానికని మనం పూర్తిగా చుట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసి టైట్గా పట్టేసుకొని ఇలా చుట్టేసి వదిలేస్తాము. అలా కాకుండా మొత్తం ఇలా పెట్టి చుట్టేసి కింద కూడా ఒక 2-3 సార్లు ఇలా చుట్టామంటే మనము కింద కూడా పూర్తిగా మడిగిపోతుందండి. మనకు కావాల్సిందేమో పై వరకే కాబట్టి, ఆ పైన ఒక్కటి కాబట్టి కిందంతా మనం కట్ చేసేస్తాము. అక్కడ వరకు మనకు కుట్టు అనేది వేసుకుంటాము. కిందంతా కట్ చేస్తాం కాబట్టి కొంచెం మనము దారంతో కింద కూడా పూర్తిగా చుట్టేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకు సైడ్ అయిపోకుండా నీట్గా బటన్స్ అనేవి నీట్గా కనిపిస్తాయండి. చూడండి, మనం పూర్తిగా లైనింగ్ అనేది జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు దీనిపైన మన ఇష్టం అండి. 1 ఇంచుకి ఒకటి పెట్టుకోవచ్చు, లేదా 1/4 ఇంచుకి ఒకటి పెట్టుకోవచ్చు, 1.5 ఇంచుకి మన ఇష్టం అండి. మనం ఎంతైతే పెట్టుకోవాలి అనుకుంటామో అదంతా మనము ఇలా ఒకసారి డ్రా చేసుకోవాలి. మనం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అందాజుగా కుట్టేస్తారండి. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి దూరము దగ్గర అలా వస్తాయి కాబట్టి మనం ఎక్కడికైతే పెట్టుకోవాలనుకుంటామో అక్కడికి మొత్తం డ్రా చేసేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ బటన్స్ పెట్టడము కుట్టడము ఈజీగా అనిపిస్తుంది. చూడండి, మనం ఎక్కడైతే లైన్ వేసుకున్నామో అక్కడ ఒక బటన్ పెట్టేసి కొంచెం మనం లేపుకుంటూ నిదానంగా కుట్టాలండి. ఇలా చిన్న మిషన్లలో కూడా కొంచెం ఇది కష్టం అనిపిస్తుంది. ఈ పెద్ద మిషన్లో కాబట్టి కొంచెం జరుగుతుందండి. అదే చిన్న మిషన్లో అయితే కొంచెము పాదం ఎత్తుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి నిదానంగా మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ పెట్టి నిదానంగా ఇలా కుట్టేసుకోవాలి. ఈ బటన్స్ అనేవి కుట్టేటప్పుడు నిదానంగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం తిప్పి కుట్టేటప్పుడు ఈజీగా వస్తుంది. లేకుంటే దగ్గర దూరం అలా వస్తాయండి. అంతా సమానంగా రావాలి అనుకుంటే ఇలా పెట్టి కుట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఈ మిషన్లో కాబట్టి మనకు ఎక్కడ గోడ అనేది రాకుండా నీట్గా వచ్చింది. అదే మీకు చిన్న మిషన్లో అయితే ఇలా అన్నప్పుడు పటపట అని దారం అంతా తెగిపోతుందండి. ఎక్కువ లాగకుండా కొంచెం అలా లాగామనుకోండి, మనం ఎలాగైతే నెక్ పెట్టామో అదే నెక్ వస్తుంది. మీరు లాగకుండా ఎలా మనం కుట్టామో అలాగే పెట్టేశారంటే మీరు పెట్టిన దానికంటే నెక్ అనేది చిన్నదవుతుందండి. చాలామంది అలాగే కుట్టేసి నెక్ అనేది చిన్నదైపోయిందని బాధపడుతూ ఉంటారు. చూడండి, ఆ సైడ్ అంతా మనము తిప్పిచ్చేసి ఎంతవరకు అయితే మనము
బబుల్స్ అనేటివి పెట్టామో ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మెడ పీస్కి ఎలా వేస్తామో అలాంటి పీసే తీసుకొని కొంచెం పెద్ద పీస్ తీసుకోవాలండి. నెక్ పీస్ అనేది మనము కొద్దిగా పెద్ద పీస్ అనేది తీసుకున్నామంటే మనము కుట్టి మళ్ళీ తిప్పించేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. ఇది జాయింట్ చేసేసుకొని మనము హెమ్మింగ్ చేసుకునేదానికి కూడా కుట్టి పెట్టుకుందాము. ఇలా కొంచెం మడిచి కుట్టామనుకోండి వాళ్ళకి చూడండి, ఇదొక్కటి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. దానిపైన ఎగరకుండా నీట్గా నిదానంగా పెట్టి 10 నిమిషాలు లేటుగా అయినా ఇలా కుట్టేసుకోవాలండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, మనము కుట్టేటప్పుడు మనం అంతా సమానంగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్నామనుకోండి మనకు మళ్ళీ తిప్పి కుట్టేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఎక్కడ హెచ్చులు తగ్గులు రాకుండా వస్తుందండి. లేకుంటే ఒకటి చిన్నది రావడం ఒకటి పెద్దది రావడం అలా వస్తుంది. లైనింగ్ పైన ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా లైనింగ్ పైన ఒక కుట్టు అనేది ఇలా వేసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ తిప్పి కుట్టేటప్పుడు మనకు అన్నీ సమానంగా నీట్గా వస్తాయండి. చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత దీనిపైన ఇలా పూర్తిగా లోపల మనకు నెక్ పీస్ వేసాం కదా, అది లోపలికి మర్చేసి దానిపైన ఇలా పెట్టేసి ఇలా మీరు చిన్న చిన్న డిజైన్స్ కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా లైనింగ్ పై క్లాత్ రెండు జాయిన్ చేసిన తర్వాత కుట్టారనుకోండి మీకు ఏ డిజైన్ అయినా బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుందండి. లేదా మామూలుగా అలా మీరు జాయిన్ చేశారంటే ఏదైనా మందం క్లాత్ ఉన్నప్పుడే అలా జాయిన్ చేసేసుకోండి. ఇలా మీరు పల్చగా ఉండే క్లాతులకు ఏ డిజైన్ అయినా ట్రయాంగిల్ సైడ్ టైప్ అయినా ఏదైనా సరే మనం చిన్న చిన్న డిజైన్స్ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటి డిజైన్లు మీరు కుట్టాలి అనుకున్నప్పుడు ఇలా లైనింగ్ పై క్లాత్ జాయిన్ చేసిన తర్వాతే కుట్టారనుకోండి మీ బ్లౌజులు తొందరగా పోకుండా నీట్గా ఉంటాయండి. చూడండి, ఇలా మనకు కుట్టిన తర్వాత కూడా నీట్గా అనిపిస్తుంది. హ్యాండ్స్కి కూడా అలాగే కుట్టే